హాయ్ ఫ్రెండ్స్, మొన్నటి వీడియోలో మినపగారెలు ఎలా తయారు చేయాలో చూశారు కదా. ఈ రోజు వీడియోలో అందులోకి కాంబినేషన్ గా నాటుకోడి కూరనైతే తయారు చేసుకుందాము. మినపగారెలు వీడియో చూడకపోతే కింద ట్యాగ్ చేస్తాను చూడండి. ఇలా నీట్ గా వాష్ చేసుకుని నాటుకోడి కూరను తీసుకోవాలండి. ఎక్కువ వాష్ చేయకూడదు, ఫ్లేవర్ పోతుంది. ఇందులోకి ఉప్పు, కారం, పసుపు వేసుకొని హాఫ్ అన్ అవర్ మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఇప్పుడే ఒక బౌల్ లోకి నువ్వులు, జీడిపప్పు, ఎండుమిర్చి, పచ్చి కొబ్బరి వేసుకొని హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకొని మిక్సీ జార్ లోకి వేసుకొని మెత్తగా మిక్స్ చేసుకొని తీసుకోవాలి. ఇక్కడ నేను ఈ నాటుకోడి కూరని కుక్కర్ గిన్నెలో చేస్తున్నానండి. స్టవ్ పైన పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్, చెక్క, లవంగా, యాలకులు, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వీటిని గరిటతో తిప్పుకుంటూ ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి 2 రెమ్మల కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత 2 టమాటాలని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వీటిని కూడా గరిటతో తిప్పుకుంటూ మగ్గిన తర్వాత ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ ని మొత్తాన్ని ఇందులోకి వేసుకొని గరిటతో కలయి తిప్పి మూత పెట్టి 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో మగ్గిస్తే ఈ విధంగా చికెన్ లోంచి నీళ్లు ఊరి ఉంటాయండి. ఇప్పుడు ఇందులోకి సాల్ట్, కారము, ధనియాల పొడి, గరం మసాలా, ముందుగా పేస్ట్ లాగా పెట్టుకున్న జీడిపప్పు పేస్ట్ ని కూడా వేసి గరిటతో మొత్తం కలయి తిప్పి 2 నిమిషాల పాటు మగ్గించుకుంటే అందులో పచ్చివాసన పోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి గ్రేవీ తగినట్టుగా వాటర్ ని యాడ్ చేసి ఉప్పును చూసుకొని కొత్తిమీర కూడా వేసి కుక్కర్ గిన్నెకి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో 3 విజిల్స్ రానివ్వాలి. అంతే, ఎయిర్ మొత్తం పోయిన తర్వాత ఓపెన్ చేసి చూడండి, వేడి వేడిగా నాటుకోడి కూర రెడీ అయిపోతుంది. వేడి వేడి గారెలోకి నాటుకోడి కూర సూపర్ గా ఉంటుంది కదా. ఫుల్ వీడియో ఆల్రెడీ ఛానల్ లో ఉంది, చూడండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.